మన పురాణ గాథల్లో ఉన్న ఒకానొక అద్భుతమైన ప్రేమకథ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ప్రేమకథ ఎందుకు చర్చలోకి వచ్చింది అంటే, ఈ మధ్యకాలంలో డైరెక్టర్ గుణశేఖర్ గారు శాకుంతలం అన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఆయన ఆ పురాణ గాథను ఎందుకు ఎంచుకున్నారు? శకుంతల దుష్యంతుల ప్రేమకథ నేటి తరానికి ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందా? భారతదేశానికి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే వీరి ప్రేమకథకి ముడిపడి ఉంటుంది. మహాభారత ఇతిహాసంలో శకుంతల కథని ప్రత్యేకంగా చెప్పుకుంటూ చర్చించుకుంటూ ఉంటారు. ఇక మనం కూడా ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. దేవులని ఆలయాల్లో మాత్రమే చూసే నాటి కాలంలో దేవీ దేవతల చిత్రాలను గీసి వాటిని లిథోగ్రఫీ ప్రింట్స్ తీసి ప్రతి ఇంటికి చేరువయ్యేలా చేసిన రాజా రవివర్మ వంటి గొప్ప చిత్రకారుని కూడా ఈ శకుంతల దుష్యంతుల ప్రేమకథ కదిలించింది. అందుకే ఆయన గీసిన శకుంతల దుష్యంతుల చిత్రాలు ఇప్పటికీ అలానే భద్రపరిచి ఉన్నాయి. ఒకనాటి ప్రేమకథలు మనసుకు ముడిపడి ఉంటే నేటి ప్రేమకథలు డబ్బులకి, ఆస్తులకి, అంతస్తులకి ముడిపడి ఉంటాయి. ఆస్తులు అంతస్తులు పక్కన పెడితే అసలు ప్రేమ, అనురాగం, ఆప్యాయత కనీసం కనుచూపు మెరలో కనిపించే దాఖలాలే కనిపించడం లేదు. అందుకే మహాకవి కాళిదాస్ చెప్పిన మహాభారత పురాణంలో కాలంతో పాటు కనుమరుగవుతున్న ఒకానొక సుందరమైన కథ ఇది. బహుశా అందుకే గుణశేఖర్ గారు ఈ కథని ఎంచుకున్నారేమో. శకుంతల అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు అంటారు. ఎందుకంటే ఆమె స్వర్గలోకంలోని అప్సరసైన మేనకాకి స్వయానా పుట్టిన పుత్రిక. మేనక క్షీరసాగర మదనం జరిగేటప్పుడు ఉద్భవిస్తుంది. విశ్వామిత్రుడు ఒక రాజు. ఆయన ఒకసారి అడవికి వేటకు వెళ్ళినప్పుడు వశిష్ఠాశ్రమంలో ఉన్న కామధేనువును చూస్తాడు. యజమాని వశిష్ఠుడు కోరిన కోరికలన్నీ కళ్ళ ముందే ప్రత్యక్షమయ్యేలా చేస్తున్న ఆ కామధేనువును చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోతాడు. ఆకలితో ఉన్న విశ్వామిత్రునికి 100 మంది సైనికులకి వశిష్ఠుడు కోరిన కోరికలు ప్రసాదించే కామధేనువుతో అడగగానే పంచభక్ష పరమాన్నాలు టక్కున వచ్చి ప్రత్యక్షమవుతాయి. అలా ఎన్నిసార్లు అడిగినా, ఎంత అడిగినా ఇస్తూనే వచ్చింది కామధేనువు. ఆ రుచులకు మైమర్చిపోయి సైనికులు తింటూనే ఉన్నారు. ఆ కామధేనువు ఆహారాన్ని ప్రసాదిస్తూనే ఉంది. అలా పీకల దాకా భుజించారు ఆ సైనికులు. ఇంతటి మహా అద్భుతమైన కామధేనువుపై ఆశపడిన విశ్వామిత్రుడు వశిష్ఠునితో, ఋషివర్య, నేను మీ రాజ్యానికి రాజుగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఇటువంటి ఒక గొప్ప ఆవుని నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఈ అమోఘమైన ఆవు నా రాజ్యంలో నా చెంత ఉంటే రాజ్యం ఎల్లప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది. ఈ ఒక్క కామధేనువుకి బదులుగా 1,00,000 ఆవులను, వజ్ర వైడూర్యాలను, మణి మాణిక్యాలను మీకు సమర్పించుకుంటాను అంటాడు. అందుకు ఆ వశిష్ఠుడు, రాజా, ప్రజలు అడిగిందంతా రాజు ఇస్తూ వెళ్తే ఇక కష్టానికి, సుఖానికి, పుణ్యానికి, పాపానికి ప్రజలకు తేడా ఎలా తెలుస్తుంది? కష్టపడితేనే సుఖాలకు ఉన్న విలువ తెలుస్తుంది. అలానే ఈ ఆవు మా కుటుంబ సభ్యురాలుగా మాతోనే ఇప్పటి వరకు ఉంది. కాబట్టి నేను ఈ కామధేనువుని ఇవ్వలేను అంటాడు. దానికి ఆగ్రహించిన విశ్వామిత్రుడు కోపంతో రాజు అన్న ధిక్కారంతో ఆ మహాముని ఆశ్రమం నుండి ఆవుని బలవంతంగా తీసుకువెళ్లడానికి భటుల సహాయంతో కామధేనువుని లాగుతాడు. ఆ కామధేనువుకి కంటనీరు కారుతుంటాయి. సైనికుల ఆకలి తీర్చిన ఆశ్రమాన్ని చెల్లాచెదురుగా పీకి పడేస్తున్నారు. అప్పటి వరకు సహనంతో చూసిన బ్రహ్మర్షి వశిష్ఠుడు, రాజా, ఏమి నేను మీకు చేసిన ద్రోహం? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఇప్పటికీ క్షమించే గుణం బ్రహ్మర్షిగా నాకుంది అని అంటాడు. సైనిక బలగంతో విర్రవేగుతున్న విశ్వామిత్రుడు మరిన్ని దారుణాలు చేయసాగాడు. ఆగ్రహించిన వశిష్ఠుడు తన దైవ మంత్రశక్తితో అతని సైన్యంతో యుద్ధం చేసి వారిని ఓడిస్తాడు. అవమాన భారంతో వెనుతిరిగిన విశ్వామిత్రుడు మరిన్ని గొప్ప ఆయుధాలను సంపాదించాలని శివుని కొరకు తీవ్రమైన తపస్సు చేస్తాడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న తర్వాత ఆయుధాలతో తిరిగి మళ్లీ వశిష్ఠుని మీదకు యుద్ధానికి దిగుతాడు. వశిష్ఠుడు బ్రహ్మదండంతో ఆ ఆయుధాల్ని మట్టి కరిపిస్తాడు. క్షత్రియుడు కాబట్టి అతని ఓటమిని ఒప్పుకోలేకపోతాడు విశ్వామిత్రుడు. ఎంతో గొప్ప ఆయుధాలు కూడా ఒక మునిని ఏమీ చేయలేకపోతున్నాయి. అందుకు కారణం ఏంటా అని తెలుసుకుంటే, వశిష్ఠుడు మహర్షి స్థాయిని పొందాడు కాబట్టి ఆయన్ని ఓడించలేడని అర్థం చేసుకుని ఆయన ఒక సాధువుగా మారి బ్రహ్మర్షిగా అవ్వాలని తీవ్రమైన తపస్సు చేస్తాడు. అలా ఎన్నో వరాలు పొందాక మళ్లీ తపస్సు చేస్తూ మరో స్వర్గాన్నే తయారు చేయాలనుకుంటాడు. ఇంద్రాది దేవతలు కూడా అతని తపస్సును చూసి భయపడి ఇతను అనుకున్న విధంగానే మరో స్వర్గాన్ని తయారు చేసేలా ఉన్నాడని అతని తపస్సుకి భంగం కలిగించడానికి మేనకని పంపిస్తాడు. దేవేంద్రుడు ఇచ్చిన పనిని పూర్తి చేసే కర్తవ్యంలో పడి మేనక విశ్వామిత్రుడు తపస్సు చేసే స్థలంలో నాట్యం చేయసాగింది. అసలే మేనక స్వర్గలోకపు అప్సరస. ఇక ఆమె నుండి వెదజల్లుతున్న పరిమళభరిత సువాసనలకి విశ్వామిత్రుడు తపస్సు మీద ధ్యాస నిలపలేకపోతాడు. ఆమె అలా నాట్యం చేస్తూ అతని చెంత చేరింది. ఇక విశ్వామిత్రుడు ఆమెని మరింత దగ్గరికి లాక్కుంటాడు. ఆమె కూడా అతనికి ఆకర్షితురాలయ్యి ప్రేమలో పడుతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక
మేనక ఒక పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ ముగ్ధ మనోహరమైన బిడ్డే శకుంతల. శకుంతలకి పుట్టగానే కష్టాలు మొదలవుతాయి. విశ్వామిత్రునికి మళ్ళీ తపస్సుపై ధ్యాస మళ్ళీ మేనకని వదిలి వెళ్ళిపోతాడు. ఇక మేనక విశ్వామిత్రుడు రాడని తెలుసుకుని ఆ పసిపాపని కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గరున్న నది ఒడ్డున వదిలి వెళ్ళిపోతుంది. ఆ దట్టమైన అడవిలో క్రూర మృగాలు ఆ బిడ్డకి హాని చేయాలని ప్రయత్నిస్తుంటే శకుంతలాలు అనే పక్షులు ఆమె చుట్టూ చేరి ఆ బిడ్డ చెంతకు ఎటువంటి ఆపద రాకుండా చూస్తూ కాపాడుతున్నాయి. అందుకే ఆ బిడ్డకి శకుంతల అన్న పేరు వచ్చింది. గుణశేఖర్ గారు చిత్రీకరించిన శాకుంతలం అనే చిత్రం ట్రైలర్లో శకుంతలాలు అనే పక్షులు గాల్లో ఒక బిడ్డని ఎగరేసుకుని తీసుకువెళ్తూ కాపాడుతున్నట్లు చూపించారు. సరే, ఇక అటగా వెళ్తున్న కణ్వ మహర్షి ఆ ముగ్ధ మనోహరమైన పాపని చూసి తన దివ్య దృష్టితో చూడగా అతనికి మొత్తం విషయం అర్థమవుతుంది. ఆ పాపని ఆశ్రమానికి తీసుకువెళ్లి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. శకుంతల యుక్త వయసుకి రానే వచ్చింది. చంద్రవంశానికి చెందిన దుష్యంతుడు కౌరవ పాండవులకి పూర్వీకుడు. ఆ దట్టమైన అడవిలో జింకని వేటాడుతూ వచ్చిన దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమానికి సమీపిస్తాడు. ఆశ్రమంలో చెట్లకి ఇద్దరు యువతులతో కలిసి నీరు పోస్తున్న శకుంతలని మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడిపోతాడు దుష్యంతుడు. ఆ తర్వాత అతని అందానికి వినయంగా మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్న అతన్ని చూసి శకుంతలకి కూడా ఎక్కడో ఆయనపైన మనసులో ప్రేమ మొలకెత్తింది. కణ్వ మహర్షి గురించి అడిగిన దుష్యంతునికి సమాధానం ఇస్తూ శకుంతల, మా తండ్రి గారు ఇప్పట్లో రారు, ఏదో పని మీద బయటికి వెళ్లారు అని అంటుంది. బ్రహ్మచారైన కణ్వ మహర్షికి కూతురు ఎలా పుడుతుంది? ఓ సుందరి, నీవు ఎవరివి? నీ గురించి చెప్తే తెలుసుకోవాలనుంది అని అంటాడు దుష్యంతుడు. తను మేనక విశ్వామిత్రుని కుమార్తెనని, వారు తనని ఆశ్రమం సమీపంలో వదిలి వెళ్లిపోయాక కణ్వ మహర్షి తనని సొంత బిడ్డగా పెంచారని చెప్తుంది. అంటే నీవు క్షత్రియ కుమార్తెవి, కాబట్టి నీవు శాస్త్రం ప్రకారం గంధర్వ వివాహం చేసుకోవచ్చు అంటాడు. దేవి, నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎంతమందికి ఆసక్తిగా ఉందో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ఆధారంగా పార్ట్ 2 చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.